చేసుకుంటున్నాం. దీనిలో భాగంగా ఈరోజు మనం ఒక చిన్న యూనిట్ రన్ కింద మనం ఇవాళ ఇప్పుడు చేయబోతున్నాం. అంబేద్కర్ జంక్షన్ నుంచి కాంప్లెక్స్ వరకు చేయబోతున్నాం. సో దీనిలో భాగంగానే ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ సార్ గారు అలాగే గౌరవ జిల్లా మన ఎస్పీ గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా 2 మాటలు చెప్పాలని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ వారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారము. ఇవాళ అక్టోబర్ 31 అవర్ లీడర్, గ్రేట్ లీడర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన పుట్టిన రోజు. భారతదేశాన్ని వివిధ రంగాల్లో వివిధ పీసెస్గా ఉంటున్న ఒక దేశాన్ని, భారతదేశాన్ని తీసుకురావడానికి తీసుకున్న ఒక చర్యల వలన మనకి ఇండియా, భారత్ ఇది ఒక నేషన్ మిగిలింది. సో దానప్పుడు బ్రిటిషర్స్ మన వదిలేసి వెళ్ళిన బ్రిటిషర్స్ నవర్ ఇట్లాంటి ఒక భారతదేశం మిగులుతుందా, ఇట్లాంటి వివిధ లాంగ్వేజ్ కానీ రిలీజియన్ కానీ క్యాస్ట్ వలన ఇట్లాంటి డిఫరెన్సెస్ ఉంటున్న ఒక దేశంని వాళ్ళు కాపాడగలుగుతారని వాళ్ళు నవ్వినప్పుడు అప్పుడు ఉంటున్న నేతలు మన గాంధీ కానీ, నెహ్రూ కానీ, వల్లభాయ్ పటేల్ కానీ వాళ్ళందరికీ ఒక వైరాగ్యంతో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని మనం తీర్చిదిద్దడానికి కోసము చాలా కష్టపడి ఈ భారతదేశాన్ని యునైట్ చేశారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఈ కమిట్మెంట్స్ మన కాన్స్టిట్యూషన్స్లో కూడా మిగిలింది. దాంట్లో మన భారతదేశాన్ని ఉన్న ఇంటెగ్రిటీ అండ్ యూనిటీ ఇవన్నీ కూడా కాపాడానికి ఉంటున్న ప్రతి ఒక్క చర్యలు తీసుకోబడింది. అట్లాంటి ఒక రాజ్యాంగం వలన ఇవాళ మనం ఒక భారతదేశంగా మాత్రం కాకుండా ఇవాళ కూడా మనకి ఎంతో డిఫరెన్సెస్ ఉంటున్నప్పుడు కూడా వివిధ కారణాల వలన, లాంగ్వేజెస్ వలన ఆర్ డిఫరెంట్ కారణాల వలన వివిధ డిఫరెన్సెస్ ఉంటున్నప్పుడు కూడా మనం ఒక భారతదేశంగా మన అందరూ కూడా ఏకంగా ఉండడానికి ఒక కార్యక్రమం ఇలాంటి ఒక నేషనల్ ఫీలింగే. ఆ ఫీలింగ్ని మనం ఇంకా మెరుగుపరచడానికి ఇలాంటి కార్యక్రమం ఇవాళ నేషనల్ యూనిటీ డే ఆర్ ఏకతా దివాస్ అని ఇవాళ మనం లాస్ట్ ఒక 10 yearsగా ఇది మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మన భారతదేశాన్ని లోకల్లో ఉంటున్న ఒక ఎక్స్ట్రీమిజం కానీ, బయట నుంచి వచ్చిన ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే టెర్రరిజం కానీ, దేశాన్ని మొక్కలు చేయడం కోసం ప్రయత్నాలని అన్నీ కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా మన కమిట్మెంట్, ఇక్కడ ఉంటున్న ప్రజల కమిట్మెంట్, ప్రజాపతులు కమిట్మెంట్ అండ్ గవర్నమెంట్ ఉంటున్న కమిట్మెంట్ వలన ఖచ్చితంగా ఈ దేశం ఇది మాత్రం కాకుండా వరల్డ్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నేషన్స్గా రావడానికి ఒక ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని ఈ కార్యక్రమం ద్వారా మేము అందరికీ కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇవాళ పాడేరు హెడ్ క్వార్టర్లో ఒక యూనిటీ రన్ అని ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం, ఎస్పీ గారు అండ్ ఇక్కడ ఉంటున్న ఐటీడీఏ అండ్ ఆల్ ద ఆఫీసర్స్ అందరూ కలిసి ఇవాళ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం వలన ప్రజలకి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ మాత్రం కాకుండా దేశాన్ని మొక్కులు చేయడానికి ఉంటున్న ప్రతి ఒక్క ఫోర్సెస్ కూడా ఇది ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్గా ఉంటుంది. భారతదేశాన్ని మిగులుతుంది, ఇప్పుడు ఉంటున్నది కంటే ఇంకా పవర్ఫుల్ నేషన్గా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కలిసి ఈ ఆపర్చునిటీకి ధన్యవాదాలు. థ్యాంక్స్.